సంక్రాంతికి సొంత ఊర్లకు జనం క్యూ కట్టారు. పండగకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని ఆర్టీసీ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోతుంది. సంక్రాంతికి సొంత ఊర్లకి జనం క్యూ కట్టారు. పండగకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, రోజా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడంతా బస్ స్టాండ్ల వద్దే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాము, ప్రతి బస్ స్టాండ్ లో కూడా కిక్కిరిసిపోయిన ప్రయాణికులతోని బస్ స్టాండ్ అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ లో ఉన్నాము. ఈ బస్ స్టాండ్ లో కూడా జనాలు విపరీతంగా ఉదయం నుంచి కూడా, అంటే ఉదయం 4 గంటల నుంచి కూడా విపరీతమైన జనం, ప్రయాణికులంతా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ ముఖ్యంగా 10 గంటల తర్వాత నుంచి మహబూబ్ నగర్ సెక్టర్ మొత్తం అంతా కూడా అటువైపు వెళ్లే ప్రయాణికుల సందడి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ప్రస్తుతం ఇక్కడ మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మక్తల్ కావచ్చు, ఇటు ఈ రాయచూర్ కావచ్చు, ఈ ఏరియాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా ఉండటము మనం ఒక్కసారి విజువల్లో కూడా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ ప్రతి బస్సు కూడా ఫుల్గా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఎక్స్ప్రెస్లు, ఇటు డీలక్స్ లగ్జరీ బస్సులు మినహాయించి మిగతా బస్సులన్నీ కూడా మనకు విపరీతమైన సందడైతే, రద్దీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్టీసీ అధికారులు ఎంత కంట్రోల్ చేసినా కూడా ఒక్కొక్క బస్సులో ఇటు సీటింగ్ కెపాసిటీ దాటి నిలబడి వెళ్తున్న పరిస్థితి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం విజువల్ లో చూస్తున్న బస్ లో కంప్లీట్ గా ఫిల్ అయిపోయి, సీటింగ్ అంతా కూడా ఫిల్ అయిపోయిన తర్వాత స్టాండింగ్ లో వెళ్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు వెళ్తున్నారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఏం లేదు, అర్ధగంటనే అయింది. మామనార్ పోతున్నాం, మామనగర్. ఏం లేదు, అర్ధగంట అయింది. సో చూస్తున్నాం కదా, దాదాపుగా అరగంట గంటకు పైగా ప్రయాణికులు వెయిట్ చేయాల్సి వస్తుంది. బస్సుల ఫ్రీక్వెన్సీ ఉన్నప్పటికీ కూడా కొంత క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో కంట్రోల్ చేయలేని పరిస్థితి. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలి? మేము అది కర్ణాటక. ఎంతసేపు అయింది? 1 అవర్ బిఫోరే అయింది. ఎందుకంటే తక్కువ ఉన్నాయంట నా బస్సులు, చాలా తక్కువ ఉన్నాయి. ఎంతసేపు గంటకు పైన అవుతుంది వచ్చి, ఇంకా ఒక బస్సు కూడా వస్తలేదు మేము పోయేది. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు కదా, ఇబ్బంది అవ్వట్లేదు? అవుతుంది కానీ దేవుని జాతర కదా, ఇప్పుడే సంక్రాంతికి పోవాలి అట్లా అంతే. సో అక్కడ మనం విజువల్ ఒకసారి చూస్తే, ఇటు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, షాద్నగర్ ఈ రూట్ కి సంబంధించిన క్రౌడ్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఆ బెల్ట్ అంతా, అంటే నియర్ బై హైదరాబాద్ ఉన్న ప్లేసెస్ కి రీచ్ అవ్వడానికి మనకి ఎక్కువగా ప్రయాణికులు ఇక్కడ రద్దీ అయితే కనిపిస్తుంది. ఏ బస్సు చూసినా, అంటే ఈ రూట్ లో ఏ బస్సులు చూసినా కూడా కంప్లీట్ గా ప్యాక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఇటు ఆర్డినరీ లగ్జరీ బస్సెస్ కి సంబంధించి, ఎక్స్ప్రెస్ కి సంబంధించి మనకి కొంత క్రౌడ్ ఎక్కువగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. అయితే మహిళలు ఎక్కువగా ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంత క్రౌడ్, ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. అయితే 10 నిమిషాలకు ఒక బస్సు ఫ్రీక్వెన్సీతోని తాము సిటీ బస్సులను కూడా యాడ్ చేస్తూ ఇక్కడ ఇస్తున్నామనేసి అధికారులు చెప్తున్నారు. సార్, ఎంత ఫ్రీక్వెన్సీలో బస్సులు వస్తున్నాయి సార్? ఓన్లీ 10 మినిట్స్ ఫ్రీక్వెన్సీ, 10 మినిట్స్ లోపల ఒక బస్సు వచ్చేస్తుంది. కొన్ని ప్లేసెస్ కి బాగా ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నామని. అది లాంగ్ సర్వీస్ రావాలి, వాళ్ళకి మాత్రమే ఇబ్బంది. దగ్గరున్న వాళ్ళకు 10 నిమిషాలకు బస్సు అవైలబుల్ చూస్తున్నారు కదండి. సో చూస్తున్నాం కదా, 10 నిమిషాలకు ఒక బస్సు ఫ్రీక్వెన్సీ అయితే పెడుతున్నామని చెప్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ వెళ్లే వాళ్ళకి మాత్రం కొంత టైం పడుతుంది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ 2 రోజుల పాటు కూడా మనకు విపరీతమైన క్రౌడ్ బస్ స్టాండుల్లో కనిపిస్తుంది. అయితే ఊర్లకు వెళ్లే వాళ్ళు కొంత జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అయితే బస్ స్టాండుల్లో కనిపిస్తుంది. ఓవర్ టు యు రోజా. రైట్, థ్యాంక్ యూ.